బడే భాయ్ ముచ్చట సీఎం రేవంత్ విన్నపాలకు పెద్దన్న ప్రధాని మోదీ తదాస్తు అనేస్తారా? తెలంగాణ గట్టుపై బడే భాయ్ ముచ్చట హాట్ టాపిక్ గా మారింది. ఆదిలాబాద్ వేదిక సూటిగా సుతి మెత్తగా ప్రధానికి విన్నపాలు వినిపించేశారు సీఎం రేవంత్. రాష్ట్రానికి ఏం కావాలో టైం చూసి మరీ అడిగేశారు. మరి మోదీ రియాక్షన్ ఏంటి? గంటల వ్యవధిలో సంగారెడ్డిలో మరోసారి వేదిక పంచుకోబోతున్నారు. ముఖ్యమంత్రి అడిగిన వరాలకు ప్రధానమంత్రి తదాస్తు అనేస్తారా? ప్రధాని మోదీ తమకు పెద్దన్న అంటూ సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ రాజకీయంగా ఆసక్తి రేపాయి. గతంలో మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ మాత్రం ప్రోటోకాల్ పాటిస్తోంది. ప్రధానికి ముఖ్యమంత్రి రేవంత్ సాధారణంగా ఆహ్వానం పలికారు. ఇద్దరు పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్న సీన్ అందరినీ ఆకట్టుకుంది. ఏం మాట్లాడుకున్నారనేది పక్కన పెడితే సీఎం రేవంత్ టైం చూసి విన్నపాల లిస్టు చదివేశారు. గుజరాత్ తరహాలో తెలంగాణ ముందుకెళ్లాలంటే మోదీ మద్దతు ఉండాలన్నారు రేవంత్. అందుకు బడే భాయ్ ఆశీర్వాదం కావాలన్నారు. మెట్రో రైల్ విస్తరణ, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, మూసీ రివర్ డెవలప్మెంట్తో పాటు ఆదిలాబాద్ జిల్లాకు సాగునీటిని అందించేందుకు తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకరించాలని కోరారు. ప్రధానంగా ఆ 4 విజ్ఞప్తులపై ప్రధాని రియాక్షన్ ఏంటి? వరాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారా? వాటిని సైడ్ చేసి కొత్తగా ఏదైనా ప్రకటన చేస్తారా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. గంటల వ్యవధిలోనే ప్రధాని ముఖ్యమంత్రి సంగారెడ్డిలో మరోసారి వేదిక పంచుకోబోతున్నారు. ఈ క్రమంలో బడే భాయ్ మళ్ళీ ఖుషీ కబురు చెబుతారా అన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ రేవంత్ విన్నపాలకు మోదీ పచ్చజెండా ఊపితే రాష్ట్రానికి చేకూరే ప్రయోజనంతో పాటు బీజేపీకి కూడా ప్లస్ కానుంది. అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి మైలేజ్ పెరగనుంది. మరి మోదీ మార్క్ నిర్ణయాలు ఎలా ఉంటాయో చూడాలి. సీఎం రేవంత్ రెడ్డిపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ప్రోటోకాల్ని వదిలేయకుండా ప్రధాని హోదాకు విలువ ఇవ్వడంపై పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. అదే సమయంలో రాజకీయాలు పక్కన పెట్టి తెలంగాణకు ఏం కావాలో విజ్ఞప్తి చేయడం మంచి పరిణామం అంటున్నారు విశ్లేషకులు. ఫైనల్గా సంగారెడ్డి వేదిక బడే భాయ్ తెలంగాణకు ఇచ్చే గిఫ్ట్ ఏంటన్నది రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.